ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అంటున్నాడు. ఈ నిబంధన అనే పదము ఆయన ఎందుకు అక్కడ వాడాల్సి వచ్చింది? ఈ రక్తముతో కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు, ఇంకొక కార్యము కూడా ఆ రక్తం చేస్తుందంట. ఏంటంట? ఒక నిబంధన తీసుకొని వస్తుందంట. ఎవరికి? దేవునికి, ఆయన యొక్క ప్రజలకు. సో రక్తము పాప క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఒక నిబంధన రచించిందంట. చాలాసార్లు నిబంధన గురించి మాట్లాడినప్పుడు, చాలా మందికి బైబిల్ ఉంటే మొదటి పేజీలో పాత నిబంధన ఉంటుంది, మధ్యలో ఒక ఖాళీ పేజ్ వస్తే దాని తర్వాత క్రొత్త నిబంధన అని ఉంటుంది. చాలా మంది పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే పదాలు మనం వాక్యంలో చూసినప్పుడు ముందుందంతా పాత నిబంధన, ఈ ముందర 39, తర్వాత ఉన్న పుస్తకాలన్నీ కూడా కొత్త నిబంధన అనుకుంటాం. అయితే తెలుగులో మనం పదం చూసినప్పుడు దెర్ ఇస్ నో డిఫరెంట్ వర్డ్ ఫర్ ఎ కవెనెంట్ అండ్ ఎ టెస్టిమెంట్. అది ఒడంబడికైనా, అగ్రిమెంట్ అయినా, నిబంధన అయినా ఒకటే పదము వాడారు. కాబట్టి ఈరోజు పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నప్పుడు అలా వారికి ఉన్న జ్ఞానంతో ఏమనుకుంటారంటే ఈ ముందంతా పాతది, తర్వాత అంతా కొత్తది. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాము అని మనము ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి పాత నిబంధన ఎందుకు ఉంది ఇంకా బైబిల్లో? పాత నిబంధన పాతగిలిపోతే ఈ పాతగిలిన నిబంధనతో మనం ఎందుకు తిరుగుతున్నాము అనుకుంటారు కదా. ఈరోజు నూతన నిబంధన, మరి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:1. అయితే ఎప్పుడైతే పాత నిబంధన, కొత్త నిబంధన అని చెప్తున్నాడో అప్పుడు ప్రత్యేకంగా మోషే ధర్మశాస్త్రంతో ఉన్న నిబంధన మరియు క్రీస్తు రక్తము ద్వారా వచ్చిన నిబంధన, ఆ రెండిటిని పోలుస్తున్నాడు. అబ్రహాము నిబంధనతో పోల్చట్లేదు, నోవహు నిబంధనతో పోల్చట్లేదు, దావీదు నిబంధనలో పోల్చట్లేదు, ఏది కూడా కాదు. ఎందుకంటే అవి షరతులు లేని నిబంధన.